వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజకీయాల్లోకి వస్తానని, మళ్ళీ రీఎంట్రీ ఇస్తానని, మీడియా ప్రారంభిస్తానని వెంటనే ప్రకటించారు. ఎప్పటికప్పుడు కొన్ని అభిప్రాయాలు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా అమరావతి, అక్కడ దాన్ని ఎలా కట్టాలి, పరిమితంగా వాస్తవికంగా కట్టాలి, ఇలాంటి ట్వీట్స్ చేస్తున్నారు ఆయన. కొన్ని విమర్శలు కూడా చేస్తున్నారు. కానీ ఆయన మీద హఠాత్తుగా లిక్కర్ కేసులో ఈడీ వాళ్ళ ఇంట్లో సోదాలు జరుగుతుంది అని ఎవరు భావించలేదు. అలాగే విజయసాయి రెడ్డి ఆ విషయాలు స్వయంగా చెప్తూ చంద్రబాబు నాయుడు దటియెస్ట్ పాలిటీషియన్ అని, ఈ చాలా వయోవృద్ధ నాయకుడు, అది పూర్తిగా వాటి వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి, కావాలని సృష్టించారని, ఇలాంటి చంద్రబాబు మీద ఈ స్థాయిలో విజయసాయి రెడ్డి ధ్వజమెత్తడం, మళ్ళీ పాత భాషలో దాడి చేయడం జరుగుతుందని కూడా ఎవరు భావించలేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరు ఊహించనివి జరుగుతుంటే, అందులో ఇప్పుడున్న అనిశ్చిత రాజకీయాల్లో అనేక ఒత్తిళ్లు పనిచేస్తున్నప్పుడు, ధనస్వామ్య శక్తులు పనిచేస్తున్నప్పుడు ఏదైనా సంభవమే. ఎవరు ఎవరిని ఎప్పుడు ఎలా ప్రభావితం చేస్తారన్నది తెలియదు కదా, స్పష్టంగా తెలియదు. వాళ్ళకి తెలుసు. విజయసాయి రెడ్డి ఇంట్లో ఈరోజు లిక్కర్ కేసు, నేను ఇంకొక వీడియో కూడా చేశాను. అన్ని కేసుల్లో తీవ్రం చేస్తున్నారు, అనంతబాబుని పట్టుకున్నారు, రెడ్ బుక్ 20నో 30నో మళ్ళీ మొదలైందన్న వాతావరణం ఉంది. ఈ పరిస్థితుల్లో లిక్కర్ కేసును కూడా వాళ్ళకి బెయిల్ ఏమో కోర్టు తిరస్కరించింది. వాళ్ళను విచారణకి ఇమ్మని పోలీసులు న్యాయస్థానాన్ని అడుగుతున్నారు. ఇవన్నీ జరుగుతున్న పరిస్థితుల్లో వాళ్ళ ఇళ్లల్లో దర్యాప్తులు ఈడీ చేసింది. మిగతా వాళ్ళ మీద చేయడం ఒక తీరు, కానీ విజయసాయి రెడ్డి ఇంట్లో కూడా చేశారు. అది అయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. బహుశా చంద్రబాబు మీద ఆయన ఈ స్థాయిలో ఎవరి మీద కూడా వ్యక్తిగతంగా చేయట్లేదు ఇటీవల. అంతకుముందు వైసీపీ కోటరీ వీళ్ళ మీద చేశారు, కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఆయన కొంచెం చేయడం లేదు. ఇప్పుడు ఇలా ఆయన ఈరోజు హఠాత్తుగా వచ్చి తన ఇంట్లో 6 లక్షలు మాత్రమే దొరికింది, అది కూడా తన తల్లి గారి ఆరోగ్యం వాటి కోసం అట్టిపెట్టాను, ఇంకేవో తనను గతంలో ఈడీ విచారించినప్పుడు తను చెప్పినటువంటి సాక్ష్యాలు, వాటిని వాంగ్మూలాన్ని వాళ్ళు రికార్డ్ చేశారు. ఆ పత్రాలు ఉంటే వాళ్ళు తీసుకుపోయారు. అంతకుమించి ఇక్కడ ఏమీ దొరకలేదు, దొరికే అవకాశం కూడా ఏమీ లేదు, నాకేం సంబంధం లేదన్నాడు. అప్పుడు కూడా ఆయన దానికి నేనే నిధులు ఏర్పాటు చేశాను 100 కోట్లు, కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు అన్నారు. రెండోది, అప్పటికి ఇప్పటికి ఒకటే తేడా. అప్పుడు కూడా ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పుడు స్కామ్ అనే ఉందని నన్ను వాళ్ళు ఏం అడగలేదు, స్కామ్ అనే మాట నాకు తెలీదు, మీరు చెప్తున్నారు, నన్ను అడిగితే చెప్తాను. కానీ ఈరోజు మటుకు లిక్కర్ స్కామ్తో నాకేం సంబంధం లేదు, దాంట్లో నన్ను అనవసరంగా అందులో చంద్రబాబు నాయుడు అప్పుడు ఇరికించడం వల్ల ఇది జరిగిందని దాదాపు నేరుగా చంద్రబాబు నాయుడిని చేశారు. దీనివల్ల ఒక విషయం స్పష్టమవుతుంది, విజయసాయి రెడ్డి పెట్టబోయే రాజకీయ పక్షం కావచ్చు, ఆయన రాజకీయమైన మళ్ళీ పునఃప్రవేశం, రీఎంట్రీ చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఉంటుందనేది అయితే స్పష్టం. ఆయన బీజేపీలోకి వెళ్ళాలని చాలా ప్రయత్నం చేశారు, కానీ నన్ను వెళ్ళనీయకుండా టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు అడ్డుపడ్డారన్న అభిప్రాయం, ఆరోపణ ఆయన చేస్తూ వచ్చారు అక్కడక్కడ. ఇప్పుడు ఇంకా సూటిగా చంద్రబాబు మీదే ఇచ్చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబును విమర్శించటం అన్నది వైసీపీ వాళ్ళకి సంతోషం కలిగిస్తుంది. విధానపరంగా ప్రజల కోణంలో చేస్తే అదొక తీరు, కానీ ఆయన ఈరోజు ఉపయోగించిన భాష చూస్తే తీవ్రంగానే ఆయన చంద్రబాబును మళ్ళీ ఢీకొనబోతున్నా, అంటే ఆయన మీద కేంద్రీకరించబోతున్నారు అనేది అర్థమవుతుంది. వ్యక్తిగా ఏం చేస్తారు, ఎంత ప్రభావం అనేది ఒకటైనా ఆయన ఎజెండా ఎలా ఉంది అనేది తెలుస్తుంది. రెండవది, బాగా తెలుగుదేశంలో కీలక స్థానాల్లో ఉన్నవాళ్ళు విజయసాయి రెడ్డిని ఎప్పుడు మనం పూర్తిగా విశ్వసించకూడదు, జగన్మోహన్ రెడ్డిని ఆయన ఎప్పటికీ వదిలిపెట్టరని వాళ్ళు చెప్తూ వచ్చారు. బహుశా ఇప్పుడు వాళ్ళు ఆ వాదనలు అవి పెంచవచ్చు. మూడవది, అసలు నేను ఇది వివరంగా చూడడానికి ముందే తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న మీడియా విజయసాయి రెడ్డి మీద చాలా ఫోకస్డ్గా చర్చలు, వార్తలు మొదలుపెట్టింది. అంతేకాకుండా ఇది జగన్మోహన్ రెడ్డి దాకా కూడా వెళ్తుంది అని కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ అసలు జగనే దీని వెనక ఉన్నారని కొంతమంది అంటే రకరకాల కథనాలు ఉన్నాయి. మొత్తానికి ఈడీ ఎలా తేలుస్తుందో మనం చూడాలి. సిట్ నన్ను ఇరికించింది కాబట్టి ఈడీ నా మీద దాడి చేసిందని విజయసాయి రెడ్డి ఇప్పటికి కూడా సిట్ మీద ఆయన పొరపాటు వాళ్ళు చేశారు కాబట్టి జరుగుతుంది. సిట్ చేసి ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడే కాబట్టి
చంద్రబాబు నాయుడు ఇదంతా చేశారని ఆయన చెప్తుంది. మొత్తం మీద విజయసాయి రెడ్డి రాజకీయ గమనం, మళ్ళీ పునః రాజకీయ గమనం ఎలా ఉంటారు ఏంటి అవన్నీ ఈరోజు జరిగిన దాంతో కొంత స్పష్టమయ్యాయని చెప్పాలి. ఈడీ చేసిందంటే బీజేపీ ఆయన చేర్చుకునే అవకాశం ఇప్పట్లో, లేదా కొన్నిసార్లు ఒత్తిడి పెట్టి కూడా వాళ్ళు తీసుకుంటుంటారు, రకరకాలుగా జరుగుతుంటుంది. ఇప్పుడు మీడియా సంస్థలు అనేకం ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీకి సహకరిస్తున్నాయి బాగా. తెలుగులో కూడా మరింతగా వేళ్ళుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. విజయసాయి రెడ్డి మీద జరిగిన ఈ ఈడీ దాడులు, వీటి మీద వాళ్ళు ఎలాంటి వైఖరి తీసుకుంటారు? బహుశా ఈడీ దాడులు అవి వేరే కోణంలో జరుగుతాయి కాబట్టి సిట్ దర్యాప్తు, వాళ్ళ విచారణ దానికి దీనికి అంత సంబంధం ఉండకపోవచ్చు. కానీ రాజకీయంగా మటుకు ఇది ఒక సరికొత్త పరిణామం. వైసీపీ నేతల మీద అరెస్టులు అట్లాంటివి పెరుగుతున్న సమయంలోనే విజయసాయి రెడ్డిని ఈడీ వెళ్ళి దర్యాప్తు చేయటం అనేది ఖచ్చితంగా కొత్త రాజకీయమైన పరిణామం. ఇటీవల కాలంలో ఇది ఒక పెద్ద ట్విస్ట్ అనే చెప్పాలి. ఇది ఎవరి దాకా వెళ్తుంది, ఎట్లా జరుగుతుంది అన్న దాని మీద కూడా అనేక అంచనాలు ఉన్నాయి. ఆయన అయితే నేను వెనక్కు తగ్గట్లేదు, నేను మిమ్మల్ని ఎదుర్కోబోతున్నానని చంద్రబాబు నాయుడుకు బహిరంగంగా ఆయన తన వ్యాఖ్యల ద్వారా తెలియజేస్తున్నారు మనం భావించాల్సి ఉంటుంది. బీజేపీకి ఎంతో కొంత సాన్నిధ్యం ఉండి అందులో చేరాలనుకున్న విజయసాయి రెడ్డి ఈ స్థాయిలో స్పందించటం, ఈ స్థాయిలో చంద్రబాబును తప్పు పట్టు ఆయన మీద దాడి చేయటం జరుగుతుందంటే వాటి నిజానిగా అది మంచి చెట్ల తర్వాత వేరే చర్చ. అలా చేస్తున్నారంటే ఖచ్చితంగా ఎవరి ఆశీస్సులు వాళ్ళ ఆశీస్సులు కూడా ఉన్నాయా అనే సందేహం కూడా కలుగుతుంది.